Hi, this is Priya. Welcome to Lucky News. తెలుగుదేశం జనసేన కూటమితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అతి సత్యనారాయణ అన్నారు. ఎన్నికల శంకరావంలో భాగంగా తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన కూటమి మొదటి బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుండి టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలి వెళ్లారు. 100 కార్లు 1000 బైకులకు సుమారు 5000 మంది ర్యాలీగా తరలి వెళ్లారు. జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న సభ ఈరోజు ప్రారంభమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జన సైనికులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా దిశ నిర్ణయం ప్రకటిస్తారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైకోని రాష్ట్రం నుంచి పారదోలాలి. అంతేకాకుండా మన రాజమండ్రి సిటీ నుంచి మన ఎంపీ, సింగిల్ టైం ఎంపీ అయిన, మన సింగిల్ టైం ఒక నటుడైన, మన రీల్ స్టార్ అయిన మన భరత్రామ్, గంజాయి బ్లేడ్ బ్యాచ్ అధినాయకుడైన భరత్రామ్ గారిని కూడా ఈ సాగనంపడానికి ఈరోజు భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ప్రజలు స్పందంగా వాళ్ళంతటా వాళ్ళ వచ్చి ఆదిరెడ్డి వాసి గారి సంఘీభావం తెలుపుతుంటే ఈరోజు మేము చూసిన ఏంటంటే డిపాజిట్లు కూడా రాని స్థితిలో ఎంపీ ఉంటాడని మేము ధైర్యంగా చెప్తున్నాం. ఇది జరిగి తిరుగుతుంది. జై జనసేన, జై జనసేన. మందితో తాడేపల్లిగూడెంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలోని భారీ బహిరంగ సభను ఏర్పరచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రాజమండ్రి సిటీ నుంచి జన సైనికులు, పసుపు దళం కలిసి ఈ రోజున ఊర్లో ర్యాలీ చేసుకొని భారీగా సుమారు 5000 మంది పైచిలుకు తాడేపల్లిగూడెంకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ ర్యాలీలో మాకు గమనించింది ఏమిటంటే ఎక్కడ చూసినా షాపుల నుంచి ప్రజలు బయటకు వచ్చిన స్పందన చూస్తూ ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధమని చెప్తా ఉన్నారో అతన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ షాపుల్లోంచి, షాపింగ్ మాల్లోంచి, చిన్న బడ్డీల్లోంచి జనాలు బయటికి పరిగెట్టుకు వస్తూ ఉన్నారు. రేపు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తెలుగుదేశం జనసేన వాళ్ళకి మన మద్దతు తెలపాలి, వాళ్ళకి సంఘీభావం తెలపాలని ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి క్లోజ్, రాజమండ్రి సిటీలో భరత్రామ్ క్లోజ్. ఈరోజు భరత్రామ్కి ముఖ్య అనుచరుడు తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతంగా లాక్కొని తీసుకెళ్లిపోయాడు. ఈరోజు ఆయన
మార్కండేయ స్వామి గుడి చైర్మన్ ఉండగా, అధికారం ఉండగా పార్టీని కాదనుకొని భరత్రామ్ ఒక నాయకత్వాన్ని నమ్మక, పార్టీ యొక్క విధానాలు నచ్చక, భరత్రామ్ ఒక నాయకత్వం పట్ల విశ్వాసం లేక ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలో చేరుతా ఉన్నారు. శుభ పరిణామం. ఈరోజు ఆయన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో వారి ఇరువురి యొక్క సమక్షంలో ఈ రామ్ సాయి దీపు గారిని చేర్చడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు గౌరవిస్తూ ఉన్నారు. మేనిఫెస్టోని స్వీకరిస్తూ ఉన్నారు.